పాఠ పుస్తకాల్లో 292. పెద్ద పాఠ పుస్తకాలు అంటే 240. ప్రభు గొప్ప కార్యక్రమం చేస్తారని మనం అనుసరించారు. పెద్ద పాఠ పుస్తకాలు 240. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించగము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాయించగము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. సంగీత గానములతోను సంతోషించుచు ప్రభుని. సంగీత గానములతోను సంతోషించుచు ప్రభుని. సీతార స్వరమండలములతో మనమార్పాటించెదము. సీతార స్వరమండలములతో మనమార్పాటించెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము,
ఘన కార్యములను చేసే మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘనపరచి చాటించెదమిలలో దినమెల్లా పాడుచు ఘనపరచి చాటించెదమిలలో స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాశ్చర్యకరుడు నూతన కార్యములు
చిన్న పాటల పుస్తకాలు 195, పెద్ద పాటల పుస్తకాలు 243. పగటిలో మేఘ స్తంభముగా. చిన్న పాటల పుస్తకాల్లో 195, పెద్ద పాటల పుస్తకాల్లో 243. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. పగటిలో మేఘ స్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా. రక్షకుడుగా నుండి శాంతితో గాచితివి, సుఖ శాంతితో గాచితివి. ధన్య 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 ప్రభుకు కాలే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు కాలే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి పగలుగా చితివి, రాత్రి పగలుగా చితివి. వాక్యమన్నాతో పోషించి పండనిలను త్రాగించితివి. వాక్యమన్నాతో పోషించి పండనిలను త్రాగించితివి. ఆత్మకు తృప్తినిచ్చి, ఆత్మకు తృప్తినిచ్చి ప్రభువా. శాంతిని నాకిచ్చితివి, శాంతిని నాకిచ్చితివి. ధన్య 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 ప్రభుకు కాలే రక్షణ మనకొసగే. ధన్య 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 ప్రభుకు కాలే రక్షణ మనకొసగే. నీ సన్నిధికి నడిపి, నీ సన్నిధికి నడిపి ప్రభువా. రాత్రి పగలుగా చితివి, రాత్రి పగలుగా చితివి. ఆత్మీయ సుందర హృదయములో
రాత్రిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా రక్షకుడవుగా నుండి రక్షకుడవుగా నుండి ప్రభువా సుఖ శాంతితో గాచితివి సుఖ శాంతితో గాచితివి ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే ధన్య 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 ప్రభువు తానే రక్షణ మనకొసగే నీ సన్నిధికి నడిపి నీ సన్నిధికి నడిపి ప్రభువా రాత్రి పగలుగా చితివి రాత్రి పగలుగా చితివి స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. పల్లవి మొదటి చరణం చివరి చరణం. చిన్న పాటల పుస్తకాల్లో 126, పెద్ద పాటల పుస్తకాల్లో 173. చిన్న పాటల పుస్తకాల్లో 126, పెద్ద పాటల పుస్తకాల్లో 173. పల్లవి మొదటి చరణం చివరి చరణం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. పల్లవి మొదటి చరణం చివరి చరణం.
చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా సమయంలో దాసుని వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని సమయంలో చిన్నపండి అన్న రెండవ కుమారుడు తిమోతి ఆరాధ్యాలకు దేవుడు వివాహ జీవితాన్ని ప్రేమించి కుమార్తెనిచ్చారు. చిన్నకొండ అయిన మనవరాలకి ఈరోజు పేరు పెట్టి అన్నం ముట్టించే ఈ కృతజ్ఞత కూడికలో మీరందరూ చేరవడం చాలా సంతోషం. సంతోషంలో మనందరూ పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. వచ్చి వారందరూ తలలు వంచండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, మీ పరిశుద్ధమైన శక్తిగల నామములో మీ పాదాల దగ్గర సాగిలపడి మీ నామాన్ని గణపరుస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము. చిన్నపాటి గారు మరేమ్మ వారి కుమారులు కోడళ్ళు మనవ సంతానం అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము. వారి పక్షాన మీరు గడిచిన దినాల్లో చేసిన మేళ్ళు ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. వారి మనవరాలు, చిన్న మనవరాలు ప్రభా, వారి పేరు పెట్టాలని ప్రభా సందర్భంగా కుటుంబంలో చేసిన మేళ్ళు ఉపకారాలు సందర్భంగా ఈరోజు కుటుంబీకులు శుద్ధికూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంగా పాటలో మీరు మహిమ పొందుతూ వచ్చినారు. సంతనూతలపాటు నుంచి మీ సేవకులను మా మధ్యకు తీసుకొచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాము. ముందున్న సమయం అంతా మీ దయగల చేతికి అప్పచెప్పుకుంటూ ఉన్నాము. మీ దాసులు బలపరచండి, మీ ఆత్మతో నింపండి, కావలసిన మాటలు మీరు దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులు చిన్నపండి అన్న మరియు వారి కుటుంబము ఎంతో కాలం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఈ మందిర పరిచర్యలో ఎంతగానో నాన్నగారికి
కుడి భుజంగా ఉండి ఈ పరిచర్య అంతా నడిపించడానికి దేవుడు సహాయపడుతూ వచ్చారు. మొట్టమొదట చిన్నకొండయ్యన్న వారి కుటుంబము విగ్రహారాధన కుటుంబం. ఆ విగ్రహారాధన కుటుంబం నుండి దేవుడు వారిని రక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గాల్లో నడవటానికి దేవుడు ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంట్లో మొదట నాకు తెలిసి మరియమ్మ రక్షణ పొందింది. ఆ అక్క ద్వారా చిన్నకొండయ్యను కూడా రక్షణలోకి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ మందిరం లేనప్పుడు చాలా దూరం వెళ్తూ ఉండేవాడు. అలాగన నాన్నగారు ఇక్కడ రక్షణ పొందింది, మా ఇల్లు ఇక్కడే ఉంది. ఇదే మా అమ్మ సంవత్సరానికి ఒకసారి ఒంగోలు నుంచి యోహాన్ అంకులు, జయరావు గారు, టైటస్ గారు వాళ్ళందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టేవాడు. దట్టు నేను చిన్నకొండయ్య సాక్ష్యం చెప్పేటప్పుడు విన్నా, ఈ పొగాకు పనులు అయిపోయిన తర్వాత కొంచెం డబ్బులు వస్తాయి అన్నమాట. అప్పుడు నాన్నగారు స్తుతి కూడికి పెట్టుకునేవాడు ఇంట్లో, ఒంగోలు నుంచి దేవసేవకులకి నుంచి. అదే అలవాటు ఇప్పుడు చిన్నకొండయ్య ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు అన్నమాట. నాన్నగారి దగ్గర చూసి నాన్నగారి దగ్గర నేర్చుకున్న ఆ యొక్క స్తుతి కూడికి ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఆశీర్వాదం వచ్చిందో అప్పుడు ప్రతి సంవత్సరం అన్న కూడా ఈ పొగాకు పనులు అయిన తర్వాత కృతజ్ఞత కూడికి పెట్టించుకోవడం అలవాటుగా చేసుకున్నాడు. ఈ సందర్భంలో చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు మాధవరావు, పరిమళ, వారికి దేవుడు ఇద్దరు పిల్లలు ఇచ్చాడు. రెండవ కుమారుడు తిమోతి, తన భార్య ఆరాధ్య. వారికి దేవుడు ప్రేమించి గత సంవత్సరం నవంబర్ 18వ తారీఖున దేవుడు కుమార్తెనిచ్చాడు. పాపకి 6 మాసములు దేవుడు కాపాడుతూ వచ్చాడు. అందుని బట్టి ఈ సమయంలో ఈ కృతజ్ఞత కోడిక కలిగి ఉండి మనందరం దేవుని సన్నిధిలో ఇలాగా కోరుకొని ప్రభువు చేసిన మేలులు ఉపకారాలను బట్టి దేవుని స్తుతించడానికి కుటుంబంతో మనందరం చేరొచ్చే ఈ మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవుడికి ఎంతో ఉన్నాడు. ఈ సమయం కొరకే దేవుని యొక్క వాక్యంలో నుండి ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. పేజ్ నంబర్ 15. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజ్ నంబర్ పాత నిబంధనలో ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజ్ నంబర్ 15. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. మరొకసారి చూద్దాం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. రెండవదిగా 149వ కీర్తన మొదటి 2 వచనాలు. 149వ కీర్తన మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువు. పేజ్ నంబర్ 529. 529వ పేజీలో 149వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. మరొకసారి చూద్దాం. 149వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక.
చదవబడి లేఖన భాగం దీవించి ప్రభు మనతో మాట్లాడి ఈ రాత్రికాల సమయంలో తన వర్తమానంను దయచేయాలి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ యొక్క తక్కెళ్ళపాడులో మీరు ఏర్పాటు చేస్తున్న మీ దీపస్తంభం అంత్యోదయ ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఈ దాసులు చిన్నపడైన ప్రేమక ఇక్కడ పరిచర్య బాధ్యతలు చూడడానికి వారికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని కుటుంబంగా చేసి వారిని ఆశీర్వదించి ఇచ్చిన కుమారులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పెద్ద కుమారుడు మాధవరావు, తన భార్య పరిమళ, వారికి ఇచ్చిన ఇతర బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి రెండవ కుమారుడు తిమోతి, తన భార్య ఆరాధ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చంటి బిడ్డను గత 6 మాసంలో కాపాడారు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కృతజ్ఞత కొద్దిగా బిడ్డకు పేరు పెట్టి బిడ్డను ప్రభా బిడ్డకు అన్నం ముట్టించిన ఉండగా సమయాన్ని దీవెనకరంగా చేయాలి. కృప చూపుతూ రావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. కనికరించు అయోగ్య దాసులను నన్ను మీ కలవరసలో చాటును దాచి మీ రక్త ప్రోక్షణ కింద వచ్చి మీరే మీ ప్రజలతో మాట్లాడి మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీరే పొందవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ సమయాన్ని దీవెనకరంగా చేయాలి. యేసుక్రీస్తు వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తోత్రాలు. ప్రభా ఇంకా ఎవరైనా మార్గమంచంలో ఉంటే వారిని మీ ఆత్మలో ప్రోత్సహించి త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మేము గడిపే సమయం మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయాలి. మీ దయగల హస్తాలకి సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మొట్టమొదటిగా మనం చదువుకున్న వాక్యము ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పుట్టినప్పుడు గొప్ప విందు చేశాడు. ఎందుకు విందు చేశాడంటే ఆ కుమారుడిని బట్టి సంతోషం. బిడ్డలు కలిగినప్పుడు ఎవరికైనా సంతోషం. అయితే అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసిన 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకి ఇస్సాకునిచ్చాడు. తన జీవితంలో అనేకమైన పరిస్థితుల మధ్యలో అబ్రహాము జీవిస్తూ నడుస్తూ వచ్చాడు. అనేకమైన పరిశోధనలు, అనేకమైన కష్టాలు, గండాలు ఎదుర్కొని తన యొక్క వృద్ధాప్యంలో 3 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు కుమారుడిచ్చిన ఆ సంతోషంలో అబ్రహాము గొప్ప విందు చేశాడు. అలాగే ఈ దినం చిన్నపండుగ కుటుంబం కూడా మనవరాల యొక్క పుట్టిన సందర్భంగా అక్కడికి 6 మాసాలు దేవుడు కాపాడి దినం అన్నం ఇచ్చిన సందర్భంలో చిన్నపండుగ కుటుంబం కూడా మనందరికీ మంచి ప్రేమావిందుని సిద్ధపరిచాడు. అబ్రహాముకున్న సంతోషం ఏంటంటే ఆ ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి ముందురుతనమాట. దేవుడు అబ్రహాంకి 25 సంవత్సరాల క్రితం తనను పిలిచి తనకు ఒక వాగ్దానం చేశాడు. నీ సంతానం వలన భూలోకంలోని ప్రతి వంశమును నేను ఆశీర్వదిస్తాను అని. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుగా యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా, యేసుక్రీస్తు ప్రభు వారికి ముంగుర్తుగా, లేకపోతే ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా అక్కడ కనిపిస్తాడు. ఆ ఇస్సాకు మోరియా పర్వతం మీదకి తీసుకెళ్లి ఇస్సాకును బలర్పించిన సందర్భము మనం చూస్తాం. తర్వాత మళ్ళా 40 సంవత్సరాల వయసుకి ఇస్సాకుకి వివాహం చేసేంత వరకు ఇస్సాకును గురించిన ప్రస్తావన బైబిల్ గ్రంథంలో కనబడదు. కాబట్టి ఇస్సాకు ఆ మోరియా పర్వతం మీద బలిగా అర్పించబడిన సందర్భం యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో మన కొరకు బలి మనందరికీ రక్షణించి విమోచనించి మనందరినీ పరిశుద్ధులుగా చేసిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికైతే దొరుకుతాడో వారి జీవితాల్లో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఎప్పుడు వెల్లువెత్తుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంతోష సమయంలో ఆ సంతోషాన్ని వాళ్ళు ఎలా వ్యక్తపరిచారంటే తన యొక్క బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, ఇరుగు వారు, సహపాఠి వారందరినీ పిలిచి అబ్రహాము గొప్ప విందు చేశాడు. కాబట్టి తన యొక్క సంతోషము, దేవుడు తనకు చేసిన మేలుడు ఉపకారాలు వాటన్నింటిని బట్టి అందరితో కలిసి దేవుని స్తుతించడం అది గొప్ప ధన్యత అన్నమాట. ఆ గొప్ప విందు చేయడానికి కారణం ఏంటంటే రండి
అబ్రహాము దేవుడు అబ్రహామునకు గొప్ప వాగ్దానం చేశాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. కాబట్టి భూలోకములోని సమస్త జనాంగానికి ఆశీర్వాదకరంగా అబ్రహాముకి దేవుడు ఒక సంతానాన్ని వాగ్దానం చేశాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నూతన నిబంధన అబ్రహాం యొక్క పేరుతో ప్రారంభించబడతారు. అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏంటి? అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు. కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆ సంతోషం మొదటిగా గొప్ప విందు చేస్తూ వచ్చాడు. ఆ విందు చేయడానికి కారణం ఏంటంటే తనకిచ్చిన గొప్ప వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడనమాట. అదే మాట హెబ్రీ పత్రికలో పౌలు ఆ మాట అయితే రాశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా కాలం ఆలస్యమైంది. 25 సంవత్సరాలు ఆలస్యమైంది. 25 సంవత్సరాలు ఎదురు చూడటం అంటే సామాన్యమా చెప్పండి? మన జీవితాల్లో ఏదైనా ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానం తీసుకుంటాం. వాగ్దానం తీసుకోగానే జనవరి 1, 2 తారీఖులో అది నెరవేరిపోవాలన్నమాట. ప్రభా ఈ వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చు అని ఎంత ఇదిగా మనం ప్రార్థన చేస్తాము. అయితే అబ్రహాం యొక్క వాగ్దానం నెరవేరటానికి అబ్రహాం 25 సంవత్సరాలు నిరీక్షణకు ఎదురు చూశాడు. కాబట్టి ఓర్పు, లోకంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అని ఓర్పు కలిగి సహనం కలిగి ఆ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళా 25 సంవత్సరాలు మర్చిపోయాడంటే మర్చిపోలేదంట. కనిపించిన ప్రతి వాళ్ళకి దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నా సంతానం ఇస్తానన్నాడు, ఆ సంతానం ద్వారా భూలోకంలోని జనాంగం అంతటిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. నా దేవుడు నా పేరు మార్చాడు, నన్ను అబ్రహాముగా మార్చాడు, అనేక జనములకు తండ్రిగా చేశాడు అని తన పేరు అడిగిన ప్రతి వాళ్ళకి ఇది చెప్తా ఉన్నాడు. ఇంతకుముందు నా పేరు అబ్రహాము, నా భార్య పేరు శారాయి. ఇప్పుడు ఆమెను దేవుడు శారాయిని మార్చాడు. శారాయి అంటే అర్థం ఏంటంటే జగడగొండి రకం, ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది. దేవుడు ఆమెను శారాగా మార్చాడు, అనేక జనములకు తల్లిగా చేశాడు. కాబట్టి ఈరోజు మదర్స్ డే అన్నమాట. తల్లి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవడం ఈరోజు యొక్క ప్రతి ఒక్కరు. మీ తల్లి ఎక్కడున్నా సరే ఆమెకు ఫోన్ చేయండి, ఆమెతో మాట్లాడండి. ఆమె మీకు చేసిన పరిచర్య, ఆమె మీకు చేసిన ఉపచారం, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని సే థ్యాంక్స్ టు యువర్ మదర్స్ డేన తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకునే రోజు. కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రతిసారి నీ పేరేంటని ఎవరు అడిగినా సరే, ఏదో ఇంతకుముందు నా పేరు ఇది, ఇప్పుడు దేవుడు నా పేరు ఇలా మార్చాడు, నా భార్య పేరు శారాయి, ఇప్పుడు శారాగా మార్చాడు. శారా అంటే అనేక జనములకు తల్లి అని దేవుడు ఆ పేరు మార్చాడు. నన్ను అబ్రహాము అన్నాడు, అనేక జనాంగానికి తండ్రిగా చేశాడు. ఎప్పుడు చెప్పేవాడు ఇదంతా? 25 సంవత్సరాల క్రితం పిల్లలు లేనప్పుడు దేవుడు పిల్లలు ఇస్తాడని చెప్పి తన జీవితంలో తనతో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళతో ఆ విషయాలన్నీ పంచుకుంటూ వచ్చాడు. ఎప్పుడు కూడా ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. మనం చాలా సులభంగా మర్చిపోతా ఉంటాం. ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటి? ఎక్కడ ఉంది? దాన్ని వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది, రీకలెక్ట్ చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే అబ్రహాము దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని ఈనాడు మర్చిపోయిన వాడు కాదు.
అలాగే ప్రతి సందర్భంలో, తన జీవితంలో ప్రతి సందర్భంలో, ప్రతి క్షణము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతూ అబ్రహాము 25 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. అబ్రహాము గొప్ప విందు చేయడానికి గల కారణం ఏంటంటే తన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము నెరవేరింది. రండి మూడవదిగా ఆ విందు ఏం చూపిస్తుందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. పేజ్ నంబర్ 8, కొత్త నిబంధనలో 8వ పేజ్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు 11వ వచనం నుంచి చదువుతాం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోక రాజ్యమందు కూర్చుందరు. ఇక్కడ అనేక మంది ఆ పరలోకంలో జరిగే ఆ విందులో అబ్రహాముతో పాటు, ఇస్సాకుతో పాటు, యాకోబుతో పాటు వచ్చి అందరూ కూర్చుంటారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇది రక్షణ విందు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవులందరికీ ఎలాగైనా దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సంకల్పించాడో అలాగే నా ఆశీర్వాదం యొక్క నెరవేర్పు ఇక్కడ రక్షణ విందుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి వస్తారు, అనేకులు పడమర నుండి వస్తారు, అనేకులు ఇక్కడే రాయబడిన 11వ వచనంలో అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుంది. ఇది రక్షణ విందు అన్నమాట. అబ్రహాముతో కలిసి అందరూ ఆ రక్షణలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని, ఎవరైతే పాప క్షమాపణ పొంది పాపములు కడగబడిన అనుభవంలో ఉన్నారో వారందరూ పరలోక రాజ్యంలో ఆ రక్షణ విందుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు ఆ యొక్క విందులో పాల్గొంది, వారితో కలిసి భోజనం చేసే అనుభవం అన్నమాట. కాబట్టి ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేరు ఈ మాట దేవుని యొక్క వాక్యంలో మనం అనేక సార్లు చదువుతాం. రండి లూకా సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. లూకా 18:23 క్షమించండి. లూకా 13:28. అబ్రహాము ఇస్సాకు యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో దేవుని యొక్క భోజన బల యొద్ద ఆ విందులో అందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ లోకంలో దేవుని కొరకు ప్రయాసపడిన ప్రవక్తలు అందరూ కలిసి ఆ విందులో పాల్గొన్నారు. ఆ విందులో మనం కూడా పాల్గొన్నాం. అనేక దేశాల నుంచి, అనేక దిక్కుల నుండి, తూర్పు నుండి, పడమర నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి, ఆయా దేశాల్లో ఉన్న వారి నుంచి, ఆయా వంశాల్లో నుంచి దేవుడు రక్షించిన అనేక మంది ఆ పరలోక రాజ్యంలో కనబడతారు. రండి ప్రకటన గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5:9. పేజ్ నంబర్ 231. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడరు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు, ఇదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట నిలవబడి గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి.
అక్కడ రక్షించబడిన సమూహాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇందాక మనం కొంతమంది దిక్కులు రాశారు. పడమటి నుండి, తూర్పు నుండి, పడమటి నుండి ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జనాంగాల్లో నుంచి ఆయా భాషలు మాట్లాడే, ఆయా ప్రాంతాల్లో నివసించేవారు, ఆయా వంశాల్లో నుండి అనేకులను యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షించుకున్నారు. వీళ్ళందరూ కలిసి పరలోకంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆ విందులో పాల్గొంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఆ పరలోక రాజ్యంలో జరిగే ఆ విందునకు పిలువబడిన వారందరూ ధన్యులని లూకా సువార్తలో లూకా రాస్తారు. ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ, యేసుక్రీస్తు ప్రభునందు రక్షణ పొందిన వారందరికీ దేవుడు ఒక విందుని సిద్ధపరుస్తున్నాడు. ఆ విందులో అబ్రహాముతో పాటు, ఇస్సాకుతో పాటు, యాకోబుతో పాటు మనందరం కూర్చుని సంతోషిస్తాము. ఇంకా ఎవరైనా విందులో పాల్పొందే అర్హత, రక్షణ పొందకపోతే ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, ఈ యంత్ర శబ్దం ద్వారా ఈ మాటలు వించిన వారిలో కానీ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే దేవుడిని పిలుస్తున్నాడు. ప్రయాసపడి వారం మోసుకొచ్చున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు ప్రభువు వారు పిలుస్తూ ఉండగా ఆ పరలోకపు ఆ విందులో పాల్పొందడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రండి దేవుని యొక్క వాక్యంలో అబ్రహామునకు దేవుడిచ్చిన మరొక వాగ్దానం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడమును నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. మొదటిది గొప్ప విందని చెప్పాను. ఎందుకు ఆ విందు జరిగిందంటే, దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ విందు రక్షణ. ఇక్కడ దేవుడు అబ్రహామునకు గొప్ప వాగ్దానాన్ని చేస్తున్నాడు. నీకు ఒక గొప్ప బహుమానాన్ని ఇస్తాను, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికం అవుతారు. గ్రేట్ రివార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో. గొప్ప బహుమానాన్ని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఆ బహుమానాన్ని అబ్రహాము పొందినవాడై ఈ లోకంలో అబ్రహాము తన యొక్క జీవితంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు, ఆ బహుమానాన్ని పొందుకున్నవాడై ఈ లోకంలో అబ్రహాము సంతోషిస్తూ వచ్చాడు. అంటే దేవుడు మనకు కూడా మన క్రియలను బట్టి దేవుడు మనకి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతం లేకపోతే బహుమానం నా యొద్ద ఉన్నది. ఆ బహుమానాల్ని చేతపట్టుకుని యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నాడు. అబ్రహాం ఎలాగైతే దేవుడిచ్చే ఆ వాగ్దానం, దేవుడిచ్చే ఆ బహుమానం కోసం ఎదురు చూస్తూ వచ్చాడో, ఈ లోకంలో మనం కూడా అలాగే ఎదురు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు కూడా గిఫ్ట్లు, బహుమానాలు తీసుకుని వస్తాడు. దానికోసం అబ్రహాము గొప్ప నిరీక్షణతో ఎదురు చూశాడు. రండి ఆ మాట కూడా చదువుకుని ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత చాలండి. అక్కడ అబ్రహాము యొక్క సంతానానికి దేవుడు ఎటువంటి వాగ్దానం చేశాడంటే, మీరు ఆ వాగ్దాన దేశానికి వెళ్తారు, అక్కడికి వెళ్ళేసరికి ఆ పొలాలన్నీ ద్రాక్షలు బాగా పండి ఉంటాయి, పంట అంతా కోతకు వచ్చి ఉంటుంది, మీరు వెళ్ళటం కోసుకోవడమే. అక్కడ ఆల్రెడీ కట్టిన ఇళ్ళు ఉన్నాయి,
ఆ ఇళ్లలో మంచి మంచి ద్రవ్యములతో ఇంట్లో కావలసినవన్నీ, ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళయింది అనుకోండి, వాళ్ళకి అన్ని వస్తువులు కొనిస్తారు. కొనిచ్చినప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అన్నమాట. ఆ తల్లిదండ్రులు వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారికి వస్తువులు కొనిస్తారు. ఆ ఇంటితో ఆ సామాన్లతో వాళ్ళు ఇల్లు నింపుకొని చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగా దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు వెళ్ళేసరికి అక్కడ మంచి మంచి గృహాలు కట్టి రెడీగా ఉంటాయి. ఆ గృహాలన్నీ మంచి ద్రవ్యములతో నింపబడి ఉంటాయి. గొప్ప గొప్ప పట్టణాలను మీరు స్వాధీనం చేసుకుంటారు. ఇవన్నీ అబ్రహాం యొక్క సంతానానికి ఇచ్చిన వాగ్దానాలు. అవన్నీ అబ్రహాము జీవితంలో, ఆ సంతానం యొక్క జీవితంలో అన్ని నెరవేరుతూ వచ్చినాయి. అందుని బట్టి అబ్రహాం యొక్క సంతోషం, అబ్రహాం యొక్క సంతానం నాకు సంతోషం అన్నమాట. ఆ నెరవేరిన సందర్భాన్ని కూడా చూస్తాం. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండేది. నూతన యెరూషలేము, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అనేక మంది తూర్పు నుండి పడమర నుండి అనేక వంశాల నుంచి అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాల్లో నివసించేవారు. అందరూ కలిసి వచ్చి అబ్రహాంతో పరలోక రాజ్యంలో, నూతన యెరూషలేములో, ఆ పరలోక విందులో పాల్పొందే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి అబ్రహాం యొక్క సంతోషం ఎలా వ్యక్తం చేయబడిందంటే, మొట్టమొదటిగా అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ విందు చేయడానికి కారణం ఏంటంటే, రెండవదిగా దేవుడు అబ్రహామునకు గొప్ప వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేరి ఇప్పుడు ఇస్సాకు, యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఇస్సాకు పుట్టాడు కాబట్టి అబ్రహాముకి సంతోషం. అందుకే అతడు గొప్ప విందు చేశాడు. ఆ విందు రక్షణ విందు అని చెప్తున్నాడు. అనేక భాషలు మాట్లాడారు, తూర్పు నుండి పడమర నుండి ఉత్తరం నుండి దక్షిణం నుండి ఆయా భాషలు మాట్లాడేవారు. ఆయా వంశాల నుంచి, ఆయా దేశాల నుంచి అనేకులు వచ్చి, ఏ భేదం లేదనమాట. నల్లవాళ్ళు, తెల్లవాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ఏ భేదం లేదన్నమాట. అన్ని దేశాల నుంచి, అన్ని వంశాల నుంచి ఆ యొక్క రక్షణ విందులో పాల్పొందే భాగ్యం కలిగిన ప్రజలు ఉన్నారు ప్రపంచం అంతా. అలాగే నా దేవుడు నీ వంశంలో నుంచి నిన్ను, నా వంశంలో నుంచి నన్ను, అలాగే చిన్నపండి అన్న వంశంలో నుంచి వారి తల్లిదండ్రులు, అది విగ్రహారాధన కుటుంబం నుంచి మా ఇంటి ఎదురుగానే వాళ్ళు అనమాట. చిన్నతనం నుంచి ఆ కుటుంబము, ఆ పరిస్థితులన్నీ ఎరిగినవాడు. అటువంటి విగ్రహారాధన నుంచి దేవుడు వారిని విడిపించి నిజమైన దేవుడిని తెలుసుకుని ఆ దేవునిలో ఆనందిస్తూ దేవుని మధ్య పరిచర్యలో పాల్పొందుతూ ఈ కుటుంబము ఇంతవరకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో ఆయనలో నిలిచి ఉండి దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పరిచర్యలో పాల్పొందే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మొదటిది గొప్ప విందు, రెండవది గొప్ప వాగ్దానము, రెండవది గొప్ప విందు, మొదటిది, రెండవది వాగ్దానం, మూడవది గొప్ప బహుమానం. దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా, అబ్రహామా నీ యొక్క బహుమానం అత్యధికమవుతుంది. ఆ తర్వాత నాలుగవదిగా అబ్రహాము గొప్ప నిరీక్షణ కలిగి పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. అలాగే దేవుడు అబ్రహాముతో పాటు మనందరం కలిసి ఆ విందులో పాల్పొందే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు రెండవ సందర్భం ఏంటంటే పేరు పెట్టే సందర్భం. దానికోసం మనం ఏం చదువుకున్నాం? 149వ కీర్తన మొదటి 2 వచనాలు. 149వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి, ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. 149వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించుడి. ఎక్కడ స్తుతించాలంట? భక్తులు కూడుకునే సమాజంలో యెహోవాను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలంటే 2వ వచనంలో, 149వ అధ్యాయం 149వ కీర్తన 2వ వచనంలో, తమ్మును ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. లోకంలో
దేవుడు మనల్ని పుట్టించినందుకు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ దేవుడిని స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి యెహోవాను స్తుతిస్తారు. కాబట్టి లోకములో మనల్ని దేవుడు పుట్టించాడు. అందుకే దావీదు అంటాడు, నా తల్లి గర్భంలో నీవు నాకు రూపు ఏర్పరిచావు అంటాడు. నా తల్లి గర్భం నుండి నువ్వు బయటికి తీసావు అంటాడు. నా తల్లి గర్భం నుండి నువ్వు నన్ను ఉద్భవింపజేసావు అంటాడు. ఈ లోకములో ఆయన మన కాపరిగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. మనకున్న శక్తి, మనకున్న బలము, మనకున్న కుటుంబము, మనకున్న ఆరోగ్యము, మనకున్న సమస్తము దేవుని యొద్ద నుండే అనుగ్రహించాడు. ఈ లోకంలో మనం ఏ తల్లి కడుపును పుట్టాలో, ఏ కుటుంబంలో పుట్టాలో అన్నీ దేవుడే నిర్ణయించాడు. ఆ తల్లి పుట్టి ఆ బిడ్డ బయటకు వచ్చి ఆ మంత్రస్థాన్ని కొడుకు పుట్టాడనో కూతురు పుట్టాడని చెప్పేంత వరకు ఆ తల్లికి కూడా తెలియదు కడుపులో ఉంది మగబిడ్డ ఆడబిడ్డ. అవన్నీ దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని బట్టి జరుగుతాయి. అలాగన ఇది నాన్న దేవుడు తిమోతి ఆరాధ్యాలను ప్రేమించి ఒక కుమార్తెనిచ్చాడు. ఆ కుమార్తె పేరు ఏంటంటే ఆత్మిక ప్రేసి. ఆ అమ్మ పేరు ఆరాధ్య. కాబట్టి అలాగన కలిసి వచ్చేటట్లుగా ఆత్మిక ప్రేసి. ప్రేసి అంటే యెహోవాను స్తుతించు, దేవుడిని స్తుతించు. వాళ్ళ చదువుతా మాట 49వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొని సమాజములో, భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి, ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. కాబట్టి ఆత్మిక ప్రేసి, యెహోవాను స్తుతించే అనుభవంలో. ఆ తర్వాత ఈ లోకంలో మనం పెట్టుకునే పేర్లు ఇవి. దేవుడు మనకు నూతన పేరు పెడతాడట. నిన్న బైబిల్ స్టడీలో దాని గురించి నేను ధ్యానం చేస్తాను. 2 మాటలు నేను చదివి ముగిస్తాను. మొదటిది యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును. 3వ లైన్లో యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన 2:17. పేజ్ నంబర్ 229. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జీవించి వారికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినెత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 230వ పేజీ. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసి. దేవుడు మన మీద 3 పేర్లు రాస్తాడు. అది సృష్టికర్త అయిన దేవుని యొక్క పేరు, 2వది ఆయన మందిరం యొక్క పేరు, 3వది ఆయన యేసుక్రీస్తు ప్రభువుకి ఇవ్వబడిన క్రొత్త పేరు. ఆ 3 పేర్లు మన మీద రాసి ఆయన మనకు ఒక తెల్ల రాతిని ఇస్తాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉంటుంది. ఆ తెల్ల రాయి ఎవరికి ఇస్తే అది వారికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అన్నమాట. దేవుడు మనల్ని ఒక క్రొత్త పేరుతో పిలుస్తాడు. అలాగిన ఇది నాన్న తిమోతి ఆరాధ్యాలకు ఇచ్చిన కుమార్తె దేవుడు అనుగ్రహించిన నూతనమైన పేరును బట్టి దేవుడు స్తుతిస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత బిడ్డకి అన్నం ముగిస్తాం. రండి మనందరం మోకరించి ప్రార్థనలోకి వేయించి ఆ బిడ్డకు
దినం అనుమతించిపోతుండగా వీడి కోసం ప్రార్థన చేస్తాం. శుభరాత్రి. మొదటిగా శుభరాన్ని ప్రార్థన చేస్తాడు, తర్వాత ప్రార్థన చేస్తాను. తీసుకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నా ప్రియమైన పరలోక తండ్రి, ప్రభువా నీ పాదముల వందనము స్తోత్రములు. తండ్రి నాయన ప్రభువా తిమోతిని బట్టి, ఆరాధ్యాన్ని బట్టి తండ్రి, వారికి ఇచ్చిన నాయన కుమార్తెని బట్టి తండ్రి ప్రభువా నీ పాదముల వందనము స్తోత్రములు. వారి సంతోషంతో తండ్రి ప్రభువా బిడ్డకు పేరు పెట్టుకొని అన్నం ముట్టించాలని తండ్రి నీ వాక్యం వినిపించే చిత్తానుసారంగా తండ్రి ప్రభా ఈ స్థుతి కూడా జరిగించుకోవాలని తండ్రి ప్రభా నీ దైవజనుల చేత తండ్రి ప్రభా ప్రేరేపణ కలిగించాలని వారు అనుసరించే విధానాన్ని బట్టి వందనాలు. తండ్రి నువ్వు ప్రభు మాట్లాడుతూ వచ్చావు తండ్రి ప్రభు ఆయన అబ్రహాం తండ్రి ప్రభా తండ్రి నాయన పిలుచుకున్న దేవుడివి, పిలుచుకొని వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడివి. వాగ్దానం ప్రకారం తండ్రి ప్రభా నాయన ఆయన వశము ఎదురు చూసినప్పుడు తండ్రి ప్రభా రక్షక ఆ కుటుంబంలో సంతోషంతో ఆయన విశాఖించిన ఆయన వారికి ఎంతో ఆయన రక్షణ విధంగా తండ్రి ప్రభా ఆయన కుమార్ సంతోషం కలగజేశావు. ఆ విధానాన్ని బట్టి వందనాలు తండ్రి నాయన. ఆ విధంగానే తండ్రి ప్రభా నాయన ఆయన చిన్న కొన్నయ్య మరియమ్మ వారికి ఇచ్చిన కుమారులను బట్టి తండ్రి వారికి ఇచ్చిన కోడలను బట్టి తండ్రి ప్రభా ఇప్పుడు వారు తండ్రి ప్రభా ఆయన వారు ఎంతో సంతోషంతో ఆయన వారికి ఇచ్చిన ఆయన మనరాలను బట్టి తండ్రి వందనాలు. అదేవిధంగా తండ్రి ఇప్పుడు తండ్రి నాయన నీ పేరు పెట్టిన పెట్టి వందనాలు అయా. ఇప్పుడు తండ్రి బిడ్డ తండ్రి నాయన నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఆత్మీయంగా తండ్రి నాయన వెతకడానికి నీ హస్తాల్లో తండ్రి ప్రభా ఆ బిడ్డని మంచి జ్ఞానంతో మంచి మనసుతో తండ్రి ప్రభా వెలుగుదలగా నీ హస్తాల్లో భద్రపరచమని నాయన కుటుంబానికి నాయన మంచి ఆశీర్వాదము క్షేమము దయచేయమని తండ్రి ప్రభా సంతోషంతో నాయన ఆనందంతో నీ వైపు చూస్తూ ఆ బిడ్డను సహాయం నాయన పెట్టడానికి సహాయం చేయమని ఆ కుటుంబానికి ఆశీర్వాదం మేలులు తండ్రి ప్రభా దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే సోదరుడు మీ దాసు చిన్నపండి అన్న మరి మాకు బట్టి స్తోత్రాలు అర్పించిన రెండవ కుమారు వివాహమును ఈ మందిరంలో మీ సన్నిధిలో తిమోతి వివాహాన్ని ఆరాధ్యతతో జరిపించడానికి శుభారు తండ్రి స్తోత్రాలు. వారి వివాహ జీవితాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన పాపం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డను మీరు కాపాడుతూ వచ్చారు, వందనాలు. ఇంతవరకు బిడ్డ పట్ల మీరు దయ చూపించారు. బిడ్డ తాగే పాలు పిలిచే గాలి రక్తంగా మార్చి బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినం నుండి ఘనాహారం నుంచి బిడ్డను పెంచడానికి ప్రభావం చూపుతూ వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డను కనికరించండి. ఈ దినం బిడ్డకు ఒక నూతనమైన పేరుని ఆత్మిక ప్రేయసి అని ఈ బిడ్డను పిలుస్తూ మీ సన్నిధిలో పెంచుతూ ఉండగా బిడ్డను ఆత్మీయంగా పెంచడానికి మీరే కావాల్సిన కృపణను గ్రహిస్తురావాల్సిందిగా వేడుకుంటున్నాను. దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయస్సునందు బిడ్డ వర్ధిల్లడానికి మీరే ఆత్మిక ప్రేయసిని మీ ఆరోగ్యకరమైన బలమైన హస్తావరణలో బలపరచు భద్రపరచు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆత్మిక ప్రేసి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. నూతనంగా ఆహారం ఇస్తుండగా ఈ ఆహారాన్ని రక్తంగా మార్చండి. ఆరోగ్యము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి స్కూల్ కావాలి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు అది వెరీ గుడ్. రండి మరి మీరు మాట్లాడారు. చెప్పండి చిన్న కొంచెం కొంచెం చేత పెట్టండి కొంచెం చేత పెట్టండి. నాగమ్మ ఆమె పేరు. ఆమె చెప్తా ఉన్నది, నాకు ఏదైనా ఇస్తారాకి ఇచ్చాను, నీకు నీళ్ళు ఇచ్చాను, అన్నం పెట్టాను, నీకు నీ ఇష్టం అంటే ఏమన్నమాట? అది అర్థమైందా మీకు? దేవుని మందిరానికి రావాలి, అన్నీ నీకు ఇచ్చాను, నువ్వే రాకమే, నీదే ఆలస్యమని ఎన్నిసార్లు చెప్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ద్వారా మేము రక్షణ పొందాము. మా ఇంటి ముందర ఇల్లు ఇలాగ ఆయన సంవత్సరం ఆయన కూడా సేద్యం చేస్తా ఉండేది, మేస్త్రి దండం చేసేది, పాకరగా ఉండేది. ఆయన చేసిన మేలుడు ఉపకారాలకి సంవత్సరానికి ఒక రోజు స్తుతి కొడుకు పెట్టుకునేది. నేను చూస్తా వచ్చి చిన్నపిల్లవాడిని చూస్తా వచ్చేది. అయితే దైవజనుడు మా మరియమ్మ ప్రార్థన చేసింది, అయ్యా వారు అడుగుదారులను మా బిడ్డలు నడిపించయ్యా అని ప్రార్థన చేస్తా వచ్చింది. ఎందుకు ఆ ప్రార్థన చేస్తుందంటే ఆ కుటుంబం అలాగా దేవుని సన్నిధి ఎదుగుతా వచ్చింది. దైవజనుడు చెప్తా ఉన్నాడు, చెప్పాడు నాకు, చాలా మొక్క చెప్తా ఉన్నది, అన్నీ మాకు నేర్పిస్తా వచ్చేవాడు. అయితే నేను చదువు నేను మూర్ఖుని మద్దోడిని. అయితే ఆ అన్నది నాతోటి, నేను సంవత్సరం అయింది అక్కడ మందిరానికి బాజాకి, ఇష్టపడయ్యా అక్కడ మందిరం కట్టాలని లేకపోతే ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అన్నది. ఇదేంటి అక్కడ ఎవరున్నారు చదువుకుని ఉండేది, మందిరం ఇక్కడ కట్టకపోతే బాగుంది అనుకుంటా నేనున్నా.
అయితే నేను ఎక్కువ పొలం పనిచేసేవాడిని, ఇక్కడ ఈ మందిరం కట్టకపోతే బాగుండు అనుకుంటామని. అయితే ప్రభు నాతో మాట్లాడు, వారి మూర్ఖుడా, అయితే ఈ మందిరం కట్టింది మొదలుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తా వచ్చాడు. ఈ మందిరం కట్టకపోతే మేము ఎక్కడుండేవాళ్ళము, మాకు ఈ రక్షణ దేవుడు ఇవ్వకపోతే మేము ఎక్కడుండేవాళ్ళము. ఇప్పుడు నాకు అర్థమవుతా ఉన్నది. దైవజనుడు అలాగ ప్రార్థన చేస్తా వచ్చాడు. ప్రార్థన చేస్తాడు, అయ్యా సంతనాథపాడు నన్ను తెచ్చావు సేవకి, చిన్నపాడు నువ్వు అక్కడ ఏర్పరుచుకున్న ప్రార్థన చేస్తా వస్తాడు. మళ్ళా చెప్పాడు, అయ్యా మనం ఉండిస్తాను సాక్ష్యం ఉండాలి, చిన్నపాడైనది ఇది జాగ్రత్తగా ఉండాలని నాకు ఎన్నిసార్లు చెప్తా వచ్చాడు. అయితే నేను అలాగే సాక్ష్యం నా బిడ్డ ద్వారా నా ద్వారా ఏదన్నా పోద్దని నాకు అలాగా ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం వస్తా ఉండేది. సాక్ష్యం ఉండాలి మనం ఉండే స్థలంలో. ఇలాంటి సాక్ష్యం కలిగి దేవుని కొరకు నమ్మకం దేవుడు ఆశీర్వదిస్తా వచ్చాడు. అందుకే ఈ సంవత్సరం మేము కూడా భారీ భర్త చేజరైపోయాం. బిడ్డల ఉద్యోగం రాకపోకలు బండి మీద పోతా ఉంటారు. మేము ప్రార్థన చేస్తాం, ఈ సంవత్సరం అంతా యేసు ప్రభు మమ్మల్ని కాపాడు. మేము స్థితికుడికి పెట్టుకుని మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. యేసు ప్రభు మా పక్షాన మేలుడు ఉపకారాలు చేస్తూ వచ్చాడు. అందుని బట్టి స్థితికుడికి ఏర్పాటు చేసుకున్నాం. తిరిగి తిమోతి ఆరాధ్య వారికి కుమార్తెని ఇచ్చాడు. అయితే మేము అందరం దైవజనుడు అబ్రహాము దాన్ని బాప్టిజం తీసుకున్నాం. మా తిమోతి కూడా ఆయనే పేరు పెట్టాడు, ఆయన అన్నం ఇచ్చాడు, అన్నీ చేస్తూ వచ్చాడు. ఈ బిడ్డలు కూడా ఈ బిడ్డల ద్వారా మేము ఇలాగ జరిగించుకోవాలని మేము ప్రార్థన చేస్తాం. ఆయన సొంత సమయ మీటింగ్ ఆయన మహిమాంతంగా జరిగించాడు. మా బిడ్డల కొరకే మా కొరకే మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మీ అందరికి ప్రేమాయిందు ఏర్పాటు చేయబడింది. ప్రేమాయిందులో అందరూ పాలు పొంది మా కొరకు ప్రార్థన చేయండి. సమయానికి వ్యవసాయాన్ని పిలుద్దాం అనుకున్నా, అన్నకు బాగాలేదు తెలిసినట్లుగా బైపాస్ సర్జరీ ఆపరేషన్ జరిగి నెల అయింది. బయట రాకూడదని డాక్టర్లా. తర్వాత జాన్కి కూడా జలుబు చేస్తుంది బాగా. నేను వచ్చి చిన్నపిల్లలు ఎత్తుకుంటే మళ్ళా బాగోలేనా, అయితే వస్తాను కొంచెం ఆలస్యంగానే, బాగా జ్వరంగా ఉంది, తలనొప్పిగా ఉంది, ఆలస్యంగానే వస్తానన్నాడు. ఒకవేళ వస్తే భోజనంలో ఇస్తాను, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క తక్కలపాడు గ్రామంలో మీరు ఏర్పాటు చేస్తున్న మీ దీపస్తంభం అంత్యక మందిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మందిర పరిచర్య కొరకై చిన్నకొండ అన్న మరి మా కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారికి బిడ్డలు ఇచ్చారు, బిడ్డలు మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాధవరావు పరిమళాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సంవత్సరం అంతా ప్రయాణాల్లో రాకపోకల్లో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నా రెండవ కుమారుడు తిమోతిని బట్టి స్తోత్రాలు. మీ మందిరంలో అంత్యొకలోనే ఆరాధ్యతో మీరు వివాహంలో జతపరిచారు, అందుని బట్టి స్తోత్రాలు. గత సంవత్సరం అంతా బిడ్డలను కాపాడుతూ వచ్చారు, ఆరాధ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇచ్చిన బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈ దినం చనిపెట్టి ముట్టించి ఆనయాన్ని ఇచ్చి అలాగే తను ఆత్మిక ప్రేసి అని నూతనమైన పేరు పెట్టడానికి ఇప్పుడు కృప చూపినందుకే వందనాలు. దాని జ్ఞానమందు వయస్సునందు దేవుడి దయందు మనుషులు ఏదైతే వర్ధిల్లటానికి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ దాసుని కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మీరు ఆశీర్వదిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రభావ మీకు సాక్షిగా ఈ మందిర పరిచర్యను నడిపించడానికి తనకి ఇచ్చిన భారం బట్టి బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ బాధ్యతలో ఇంతవరకు ప్రభావ నమ్మకంగా నిలవబడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇందులో సమయంలో కుటుంబానికి మీ దీవెన మీ ఆశీర్వాదం దయచేయండి. అలాగే చేరువచ్చిన ప్రతి ఒక్కరూ పరుణ స్థలాల్లో మీకు సాక్షులుగా జీవిస్తూ మీ నామను అత్యున్నతంగా మహింపరిచే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబానికి మీ దీవెన మీ ఆశీర్వాదం దయచేయండి. అలాగే తండ్రి చిన్న బిడ్డ ప్రభా ఆత్మిక ప్రైజ్ని మీ అందు భయభక్తుల్లో పెంచడానికి తల్లిదండ్రులకు కావాల్సిన కృపను అనుగ్రహించి మీ కాపుదల భద్రతలో ఉంచి కుటుంబానికి మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సర్వలోకంలో పరిశుద్ధులందరికీ, అలాగే ఈ దినం పేరు పెట్టి నమ్మటించిన చిన్న ఆత్మిక ప్రేజీ కుటుంబంలో చిన్నపనైన కుటుంబంలో ఆదరా కుటుంబం సదాకాలం తోడై నుండి నడిపించును గాక. ఆమేన్.
ఆశీర్వదించెను బలపరచునే పిల్లనాశీర్వదించెను బలపరచునే మంచి గోధుమ పంటతో నిన్నుతో దిగనుంచును మంచి గోధుమ పంటతో నిన్నుతో దిగనుంచును దేవునికి స్తోత్రము జ్ఞానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి జ్ఞానము చేయుటయే మంచిది